ఇవాల్టి వీడియోలో నేను ఉసిరికాయ ఊరగాయని చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి ఉసిరికాయ ఊరగాయని ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ ఉసిరికాయ పచ్చడి కోసం ఫస్ట్ ఇలా ఉసిరికాయలను తీసుకొని నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. మనకి ఆల్మోస్ట్ 21 దాకా వస్తాయన్నమాట హాఫ్ కేజీకి. ఇలా ఉసిరికాయలన్నిటిని శుభ్రంగా వాష్ చేసి కొంచెం ఎండలో పెట్టాలి, లేదంటే ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం యూజ్ చేసే ప్రతి వస్తువు కొంచెం కూడా తడి లేకుండా అన్ని పొడిగా ఉండాలి, అందుకే కాసేపు అన్ని ఎండలో పెట్టేశాను. ఇక్కడ మనం పికిల్ చేసుకోవటానికి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మెంతుల్ని పక్కకు పెట్టేసుకొని పొడి చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం అన్ని ఉసిరికాయలను ఒకసారి చెక్ చేసుకుందాం, ఏదైనా తేమ ఉందా అని చెక్ చేసుకుందాం. లేదు, ఇక్కడ అన్ని ఉసిరికాయలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసేసుకొని ఇక్కడ నేను 1 కప్ ఆయిల్ తీసుకున్నాను హాఫ్ కేజీకి. ఇక్కడ 1 కప్ ఆయిల్ తీసుకొని అన్నిటినీ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా నేను కొన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను, అన్నీ ఒకేసారి పెట్టవు కదా. ఇలా కొద్దిగా ఆమ్లాస్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోకపోతే ఆమ్లాస్ అన్నీ ఒక సైడే కుక్ అయిపోతాయి. సో మిక్స్ చేసుకుంటూ మనం ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 15 to 20 మినిట్స్కి మనకి ఆమ్లాస్ కుక్ అయిపోతాయి. ఇలా మిగతా ఆమ్లాస్ అన్నీ వేసుకొని మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక పక్కన ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆమ్లాస్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో మనం పోపు కూడా పెట్టేసుకోవాలి. ఈ ఆయిల్ని మనము పికిల్లో యూస్ చేసేసుకుంటాము. కాగిన ఆయిల్లో ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, గార్లిక్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అది ఆయిల్ ఫ్రై అవుతూ ఉంటుంది కదా, ఆ ఆయిల్లోనే వేసేసి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ ఆమ్లాస్ తీసుకున్నాం కదా, ఆ ఆమ్లాస్ అన్ని చల్లారిపోయాయి. ఈ ఆమ్లాస్ అన్నిటిని చల్లారిన తర్వాత ఇలా నీట్గా ఒక్కొక్కటి విడిపోతాయి అన్నమాట. ఇలా విడిపోయేలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మొత్తం హోల్ ఆమ్లా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్కటి విడదీసుకుంటున్నాను, ఎందుకంటే మనం అంతా ఆమ్లా వేసుకుంటే అంతా ఆమ్లా వేస్ట్ అయిపోతుంది కదా, ఉసిరికాయ అంతా తినలేం కదా. అందుకే ఇలా పీసెస్ చేసుకుంటే మనకి ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం సీడ్స్తో పాటు అంతటిని తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నిటిని విడదీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఆమ్లా పీసెస్ అన్నీ మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం పికిల్ కలుపుకోవటానికి మనకు మెంతి పొడి, కారం పొడి, ఉప్పు, తర్వాత లెమన్ జ్యూస్ ఇవన్నీ రెడీ చేసుకుందాం. ఆమ్లా పీసెస్ చల్లారి పెట్టుకున్నాం కదా మనం పోపు, ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే ఫటాఫట్ మనము పికిల్ని కలిపేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం పికిల్ని మిక్స్ చేసుకుందాము. ఇక్కడ ఒక సెరామిక్ బౌల్ కానీ, గ్లాస్ బౌల్ కానీ, ప్లాస్టిక్ బౌల్ కానీ యూజ్ చేయండి, స్టీల్ బౌల్స్ని యూజ్ చేయొద్దండి. ఇలా మెషర్మెంట్కి ఒక చిన్న బౌల్ తీసుకున్నాను, దాంతో నాకు 3 కప్స్ ఆమ్లా పీసెస్ అయినాయి. 3 కప్స్ అంటే హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ కదా. అలానే కారం పొడి, ఉప్పు వేసేసుకోవాలి. హాఫ్ కన్నా ఎక్కువ కారం, ఉప్పు వేసేసుకొని తర్వాత మనం ముందే పేస్ట్ చేసుకున్నాం కదా మెంతులు, ఆవాల పొడి, అది కూడా వేసేసుకోవాలి. అది కూడా వేసేసుకొని మనం ముందే పిండి పక్కన పెట్టుకున్నాం కదా నిమ్మరసము, అది నేను 3 లెమన్స్తో మనం నిమ్మరసం చేసుకున్నాము. ఇలా నిమ్మరసాన్ని సీడ్స్ అన్నీ పోవాలి కదా, అందుకు స్ట్రెయిన్ చేసేసుకొని నిమ్మరసం కూడా వేసేసుకొని ఉప్పు, కారం, మెంతి పొడి, నిమ్మరసం వేసుకున్నాం కదా, ఇదంతటిని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో మిక్స్ చేసుకుంటే చిరిగిపోతుందేమో ముక్క, అందుకే నేను ఇలా ఎగరేసుకుంటూ మిక్స్ చేసుకున్నాను. తర్వాత మనం చల్లారి పెట్టుకున్నాం కదా పోపు, అది కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి ఉప్పు, కారం సరిపోయాయేమో నేను టేస్ట్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, కొంచెం ఉప్పుగా ఉంది. మనకు ఇది ఊరిన తర్వాత పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా పికిల్ అంతటిని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 days దీన్ని పక్కన పెట్టేసేయాలి. రోజుకొక్కసారి అలా మిక్స్ చేసుకుంటూ ఒక 2 days 3 days పక్కన పెట్టేసుకోవాలి. మనకు 2 days తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుందన్నమాట. మీకు ఇంకా ఎక్కువ ఆయిల్ కావాలి అంటే ఇంకా మీరు ఎక్కువ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నాకు ఈ ఆయిల్ సరిపోతుందన్నమాట, నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయలేదు ఇందులో. 2 days తర్వాత మనకు ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. మేము ఆల్రెడీ కొంచెం పికిల్ తినేసామన్నమాట, చాలా టేస్టీగా వచ్చింది పికిల్. పప్పులోకి, వేడివేడి అన్నంలోకి ఆల్రెడీ కొద్దిగా తినేసాము. ఇలా మిగిలిన పికిల్ అంతటిని నాకు 2 boxes అయిందనమాట. 250 ml బాక్సెస్ 2 అయిందనమాట. ఇలా బాక్సెస్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year వరకు మనకు పికిల్ అనేది పాడవదు. ఇలా మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఆ బౌల్లో కొద్దిగా వేడి అన్నము, నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో. ఇలా పిల్లలకి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ఆమ్లా పికిల్ని రెడీ చేసుకోండి ఇంట్లో. ఇలా సంవత్సరం పొడవునా మనం ఆమ్లా తిన్నట్లు ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.